Hi friends, welcome to Princey Softech, the latest job updating channel. In this video, I am going to discuss about latest job notification released by Power Grid. Power Grid వాళ్ళు రీసెంట్గా స్టేట్ వైజ్ ఉన్న జాబ్ వేకెన్సీస్ గురించి నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ చూద్దాం. మనకి ఈ పవర్ గ్రిడ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 1 జూలై నుంచి 31 జూలై వరకు ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్గా 39 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 33 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో వచ్చేసి మనకు టోటల్గా 31 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 2 వేకెన్సీస్. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి 1 వేకెన్సీ. లా ఎగ్జిక్యూటివ్కి 2 వేకెన్సీస్. ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 13 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి ఫస్ట్ 1 ఇయర్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి స్టేట్లో ఏ లొకేషన్ అయినా మనకి అసైన్ చేయొచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసి విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి కుంట, కడప, కర్నూలు, కూటి, నాగార్జున సాగర్ అండ్ వైజాగ్ ఉన్నాయి. అండ్ తెలంగాణలో వచ్చేసి ఆర్హెచ్క్యూ, సికింద్రాబాద్, గట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్ అండ్ నిజామాబాద్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ శాలరీ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్కి ఫుల్ టైమ్ ఐటీఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 13,500 ఉంటుంది. నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్, వీళ్ళు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 15,000 ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి కూడా స్టైఫండ్ వచ్చేసి 15,000 ఉంటుంది. నెక్స్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇన్ గ్రాడ్యుయేట్ లెవెల్, వీళ్ళు ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 17,500 ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 17,500 ఉంటుంది. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వచ్చేసి ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 17,500 ఉంటుంది. నెక్స్ట్ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళు ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ వర్క్, ఇది కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 17,500. నెక్స్ట్ లా ఎగ్జిక్యూటివ్స్ గ్రాడ్యుయేషన్లో లా కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసి 17,500. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే 2 ఇయర్స్ ఫ్రమ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చారు. అంటే ఈ అప్లికేషన్ డేట్కి 2 ఇయర్స్ బిఫోర్ మీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఎవరికైతే మోర్ దెన్ 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదని మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ కండక్ట్ చేయరు. మార్క్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనం మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ 2 వెబ్సైట్స్ లింక్ అనేది ఇచ్చారు. నేను ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.